వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించటం ముందు ముఖ్యం అన్నమాట. తర్వాత ఏకాదశి అనగానే ప్రతి ఏకాదశికి కూడాను ఒకటే నియమం, ఏకాదశ్యాం నిరాహార్యం. అంటే మనకి ఉపవాసం ఉండగలిగినంత వరకు ఉండటం, మన శరీరమాధ్యం కడుధర్మ సాధనం, మన శరీరం సహకరించినంత వరకు ఉండటం అన్నమాట. అది తర్వాత స్వామివారిని దర్శించేటప్పుడు కూడా చూడండి, మొట్టమొదటిగా స్వామిని ఉత్తరం ద్వారంలో నుంచి తీసుకొని వస్తూ ఉంటారు. వస్తూ ఉండగానే ఆ స్వామి చూపు మన వైపు పడాలి. అందుకని ఏం చేస్తాం మనము, కొబ్బరికాయ కొట్టి అక్కడ దాంట్లో కర్పూరం పెట్టి వెలిగిస్తాం. ఇట్లా వెలిగించి ఆ వెలుగులో స్వామిని చూస్తాం మనం. అంటే ఈ వెలుగులో నుంచి స్వామి నిన్ను మేము చూస్తున్నాము, నువ్వు నీ చూపు మా పైన పడేటట్టు చేయి స్వామి, మా ఇంట వెలుగు నింపు స్వామి అని చెప్పి సంకేతంగా మనం ఈ విధంగా చేస్తామన్నమాట. అయితే పక్క వాళ్ళ కాళ్ళ మీద పడినా కానీ చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. పక్క వాళ్ళ కింద స్వామిని తీసుకొస్తూ ఉండగానే పక్క వాళ్ళ కాళ్ళు కానీ చేతులు కానీ ఇంకోటి కానీ కొడుతూ ఉంటారు. కానీ పక్కన ఎవరున్నారో మనం గమనించుకోవాలి. అది కూడా స్వామి చూస్తాడు. అంటే పక్క వాళ్ళని ఎలా చూస్తున్నారో వీళ్ళు, పక్క వాళ్ళ మీద కూడా ధ్యాస ఉందా లేదా వీళ్ళకి అనేటటువంటిది కూడా ఉంటుంది. స్వామివారిని దర్శించటం, ఈ విధంగా దర్శించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది.